ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అన్నపూర్ణ వ్రతం ఎప్పుడు చేయాలి, చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అన్నపూర్ణ వ్రతం చాలా మందికి తెలియదు, కానీ అన్నపూర్ణ వ్రతం చేయటం వల్ల మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి వాళ్ళు చేయాలి అంటే, సాధారణంగా అందరికీ మనకి ప్రపంచంలో కనిపించేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది అన్నార్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. అన్నం కోసం, గుప్పెడు అన్నం కోసం అలమటిస్తూ ఉంటారు. కారణం ఏదైనప్పటికీ కూడా అన్నం వాళ్ళకి అందదు, అన్నం తినలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఇలాంటివి జరగటం వల్ల వచ్చేటువంటి దోషాలు ఏమిటి, ఏం చెయ్యాలి, దీనికి ఉన్నటువంటి పరిహారం ఏమిటి అనడానికి మనకి పురాణాల్లో కొన్ని వ్రతాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో అన్నపూర్ణ వ్రతం విశేషమైనటువంటి వ్రతం అన్నమాట. ఈ అన్నపూర్ణ అంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహించ పార్వతి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటాం. అంటే సకల ప్రాణులకి అన్నాన్ని పెట్టేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. ఒకసారి కైలాసం నుంచి అన్నదానం చేయడం కోసం, సదా అన్నాన్ని పంచటం కోసం ఆ వ్రతాన్ని పూని ఆవిడ కాశీక్షేత్రానికి వచ్చిందిట. కైలాసంలో పార్వతీదేవి లేకపోవటం వల్ల అన్నానికి అలమటించి సాక్షాత్తు పరమశివుడు కూడా కాశీక్షేత్రానికి వచ్చి అన్నపూర్ణేశ్వరి దగ్గర భిక్షపాత్రని పట్టుకుని భిక్షాం దేహి అని అడిగేట. ఆయనకి కూడా ఆవిడ భిక్షను పెట్టిందిట. అందుకని అన్నపూర్ణ వ్రతం చేయటం వల్ల ఎలాంటి వ్యక్తికి కూడా అన్నానికి లోటు ఉండదు, అన్నం తినగలిగేటువంటి ఆరోగ్యం వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళకి వంశానుక్రమంగా కూడా ఎవరికి వాళ్ళ వంశంలో అన్నానికి పడవలసినటువంటి స్థితి ఏర్పడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈ అన్నపూర్ణ వ్రతాన్ని చెయ్యాలి అంటారు. అయితే ఈ అన్నపూర్ణ వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి సందేహాలు కూడా చాలా మందికి ఉండొచ్చు. అయితే వాళ్ళందరికీ మనకి పురాణంలో కనపడుతోంది ఒక కథ. ఏమిటంటే, ఈ అన్నపూర్ణ వ్రతాన్ని మార్గశిర మాసంలో కృష్ణ పంచమి రోజు మొదలుపెట్టాలిట. మొదలుపెట్టిన రోజు ఏమిటంటే, వాళ్ళు తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాల్ని ధరించాలిట. సంకల్పం చేసుకోవాలి, డుండి వినాయకుడిని తలుచుకోవాలి, ఎందుకంటే ఆయన విఘ్నాల్ని పోగొట్టాలి. అన్నపూర్ణ విశ్వేశ్వరుల పటాన్ని కానీ విగ్రహాల్ని కానీ పెట్టుకుని పూజించాలి. కలశం ఏర్పరచుకోవాలి. కలశం మీద అన్నపూర్ణేశ్వరిని, ఆవిడ ఎలా ఉండాలి అంటే, ఆవిడ చేతిలో అన్న కలశం ఉండాలి, చేతిలో మరో చేతిలో పంచుతున్నట్టుగా గరిట కూడా ఉండాలి. సకల అవయవాలు సరిగ్గా ఉన్నట్టుగా ఉండాలి ఆ విగ్రహం, లేదా చిత్రపటమైనా పర్వాలేదు. కలశం ఏర్పరచుకొని కలశం మీద అన్నపూర్ణేశ్వరిని స్థాపించుకొని ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతానికి మరో నియమం ఏమిటంటే, 16 పోగులు ఉన్నటువంటి దారాన్ని తీసుకుని దానికి 16 ముళ్ళు వేసి దాన్ని గంధంతోనూ ఎర్రని కుంకుమలతోనూ ఎర్రగా చేయాలి. దానికి గంధం కుంకుమారాచి. ఆ దూరానికి కూడా పూజ చేసి ఆ దూరాల్ని దంపతులిద్దరూ కట్టుకోవాలి. దంపతులిద్దరూ కూడా వ్రత నియమం 16 రోజులు ఈ వ్రతాన్ని చేయాలి. ఎప్పుడూ మార్గశిర పంచమి, కృష్ణ పంచమి మొదలుకొని 16 రోజులు ఈ వ్రతాన్ని చేయాలి. ఈ 16 రోజులు కూడా వాళ్ళు రాత్రిపూట దర్భాసనం మీద, అంటే ఈ రోజుల్లో మనం దర్భాసనం వేసుకోవచ్చు, లేదా చాపలాంటిది వేసుకుని దేవుడి గదిలో నిద్రించాలి, బ్రహ్మచర్యం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా వ్రత నియమాల్ని పాటించాలి. ఆ తర్వాత నైవేద్యంగా అమ్మవారికి 16 కలశాల్లో 16 రకాల అన్నాల్ని వండి నైవేద్యం చేయాలిట. ఈ 16 కలశాల్ని కూడా అందరికీ పంచాలి, అంటే దానం చెయ్యాలి. వస్త్రాలు, తాంబూలం, దక్షిణ పెట్టి ఈ కలశాల్ని కూడా, అన్న కలశాల్ని కూడా దానం చెయ్యాలి అనేటువంటి నియమం కనపడుతోంది. ఈ వ్రత కథను చెప్పుకుని అన్నపూర్ణేశ్వరిని వేడుకోవాలిట. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పరిహరింపచేసి నాకు అన్నాన్ని, పుత్రులని, గోసంపదని, యశస్సుని, ఆయుష్యుని, ఆరోగ్యాన్ని నాకు, నా వంశానికి ఈ జన్మలో మరు జన్మలో కూడా ప్రసాదించు. అన్న వస్త్రాలకి ఎప్పుడు లోటు లేకుండా చెయ్యి. నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రసాదం, ఈ అన్నం వల్ల నాలో ఉన్నటువంటి గాఢ అంధకారాన్ని, ఆ తర్వాత అజ్ఞానాన్ని తొలగించు. నేను ఎప్పుడూ మంచిగా ఆలోచించేటువంటి శక్తిని ఈ అన్న ద్వారా నాకు ప్రసాదించు.
మరు జన్మకి కూడా పుణ్యం చేయగలిగేటువంటి ఆలోచనని ఈ అన్నం తినడం వల్ల నాకు కలిగేలాగా ప్రసాదించు తల్లి అని చెప్పేసి అన్నపూర్ణేశ్వరిని ధ్యానించాలి. ధ్యానించి ఈ విధంగా ఈ వ్రతాన్ని 16 సంవత్సరాలు చేయాలిట. 17వ సంవత్సరంలో దీనికి ఉద్యాపన చేయాలి. ఈ ఉద్యాపన చేయటం వల్ల అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం కలగటం వల్ల వాళ్ళకి యశస్సు వస్తుందిట, ఐశ్వర్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. వాళ్ళకి వాళ్ళ వంశంలో ఎవరికి కూడా 7 తరాలు దాటే వరకు ఎవరికి కూడా అన్నం కోసం అలమటించేటువంటి అవకాశం వాడికి చిక్కదు. అంటే దరిద్రం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, లేదా పరిస్థితుల వల్ల కానీ ఏ విధంగా కూడా అన్నాని కోసం చెప్పేసి అలమటించేటువంటి అవకాశం వాళ్ళకి లేకుండా పోతుంది. ఈ జన్మలోనే కాదు, మరు జన్మలో కూడా వాళ్ళకి అన్నం కోసం అలమటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ, అదేవిధంగా అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది, శివ సాయుధ్యం వీళ్ళకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ వ్రతకాలంలో రోజు అన్నపూర్ణేశ్వరి అష్టకాన్ని కూడా వాళ్ళు తప్పనిసరిగా చదువుకోవాలి. అంతేకాదు, వ్రతం చేసి కేవలం అన్న కలశాన్ని దానం చేయటం లేదా బ్రహ్మచర్యం చేయటం, అమ్మవారిని ప్రార్థించటమే కాకుండా ఈ వ్రత సమయంలోనూ వ్రతం చేయకుండా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉద్యాపన తర్వాత కూడా అసలు వ్రతం చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా అహర్నిశలు పాటించవలసినటువంటి నియమాలు కొన్ని మనకి ఉన్నాయి. అవి మనం విరామం తర్వాత చెప్పుకుందాం.